హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పాప స్కేటింగ్ క్లాస్కి వెళ్తే పక్కనే పాడుకుంటే పార్క్లో కూర్చున్నా అనమాట. కూర్చుంటే ఒక ఇద్దరు ఆడపిల్లలు బ్లాక్ కలర్ బ్యాగ్ వేసుకుని వెనకాల అసలు భలే నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళు ఓపెన్ చేస్తే పెద్ద పెద్ద బ్యాగ్లోంచి 2 కర్రలు తీసుకుని ఇట్లాగా కర్రసాం చేస్తున్నారన్నమాట. నాకైతే చూడగానే చాలా ముచ్చటేసింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి పర్మిషన్ తీసుకొని వీడియో తీశాను. నాకు అనిపించింది, అసలు మనం చిన్నప్పుడు అసలు కనీసం ఒక ఆటన్నా ఆడుకునే వాళ్ళమా అంటే, ఏదో అంటే చిన్న చిన్న ఆటలు తప్పితే అసలు ఒక వాలీబాల్ కానీ బాస్కెట్బాల్ కానీ ఇలాంటివి చాలా దూరంగా ఉండేవి ఇంటికి. నాకైతే నా వరకు 6వ క్లాస్ వరకు నేను ఎలా చదివానో కూడా నాకు గుర్తులేదు. ఆ తర్వాత వచ్చి మార్నింగ్ 6:30కి మ్యాథ్స్ ట్యూషన్ తప్ప నాకు ఇంకా ప్రపంచమే ఏమీ గుర్తులేదు. ఇంట్లో ఏదో చెస్ అవి తప్ప. అసలు ఈ పిల్లల్ని చూస్తే నాకైతే ఏదో మా పిల్లల్లాగా చాలా ముచ్చట అనిపించింది. విజయ్ సినిమాలో మనకు ఒక సాంగ్ ఉంటుంది, సింగపెన్నే అని చెప్పి. ఆ సాంగ్ ఇలాంటి పిల్లల్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుని రాసుకున్నారేమో అని నాకైతే అనిపించింది. బాల్యం అంటే మనకు ఒక ఎమోషన్. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అబ్బా మనం ఇచ్చేసాం అలా మనకి ప్రతిదీ జ్ఞాపకంగా ఉంటుంది. నాకైతే అసలు ఇలాంటి ఆటలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ చాలా వరకు అసలు మా లైఫ్లో అప్పుడు ఉండేవే కావు. అసలు ఎక్కడ ఉంటాయో ఎక్కడ నేర్పిస్తారో కూడా తెలియదు. అంతే తెలుసుకుని పెద్దవాళ్ళు జాయిన్ చేసే అంత నాలెడ్జ్ కూడా అప్పుడు ఉండేది కాదు. మీలో ఎంతమంది రిలేటెడ్ వీటికి కామెంట్ చేయండి.